భార్యాభర్తలిద్దరూ జాబ్ హోల్డర్సే. వాళ్ళకి 5 ఏళ్ల పాప. వాళ్ళు ఉద్యోగానికి వెళ్తూ, ఆ పాపని ఆయాకి అప్పచెప్పి వాళ్ళెళ్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళమ్మ హడావుడిగా రెడీ అవుతుంటే, ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, అమ్మ బంగారము, డబ్బులు, విలువైన వస్తువులన్నీ లోపల బీరువాలో పెట్టి తాళమేసావా అని అడిగింది. ఏసానమ్మా అని అన్నారు. ఏశారు. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి తాళమేసావా అంటే, ఏసానమ్మా అని అన్నారు. ఆ తాళాలు ఆయాకి అప్పచెప్పేసి నువ్వు వెళ్తావా ఆఫీస్‌కి అంటే, లేదమ్మా అలా అప్పచెప్పకూడదు. అందులో అన్ని విలువైన వస్తువులున్నాయి అన్నాను. మరి రోజు నువ్వు ఆఫీస్‌కి వెళ్తూ నన్ను ఆయాకి అప్పచెప్పి వెళ్తున్నావు కదా! మరి నేను విలువైన దాన్ని కాదా అని చెప్పి ఆ పాప వాళ్ళ అమ్మని అడిగింది. అంటే పిల్లల్ని మనం ఎప్పుడైనా ఎవరికైనా అప్పచెప్తున్నాము అంటే, ఆ పిల్లలు మంచి చెడు కూడా మనం చూడాలి. వాళ్ళని ఎవరి దగ్గర అప్పచెప్పినా కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి, పిల్లల్ని కేర్ తీసుకుంటున్నారా లేదా? మన పిల్లలు కూడా ఎక్కడికైనా బయటికెళ్తే ఎవరు అయినా మన పిల్లలకి ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళ నుంచి మంచి చెడు ఏం నేర్చుకుంటున్నారో కూడా చూడాలి. థ్యాంక్ యూ.